మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా అణచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే పార్లమెంట్ లో చట్టం అయ్యిందో మహిళా రిజర్వేషన్ బిల్లుని మరి ఖచ్చితంగా అమలు జరపాలని ఈ సందర్భంగా పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. కార్మిక హక్కులు మరి అనేక పోరాటాలు చేసి కార్మికులు చట్టాలు చేయించుకుంటే మరి ఆ చట్టాలు తొంగలో తొక్కి కార్మిక హక్కులను కాలు రాస్తున్నటువంటి సందర్భంగా మరి కార్మికుల హక్కులను కూడా పరిరక్షించాలని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను కూడా నిరసిస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. అయ్యా, మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు మేమేమీ కొత్తగా అడగట్లేదు. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేనటువంటి వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాలు అయిపోయింది. అయ్యా, మీరు వచ్చి మరి ఎంతమందికి ఇల్లు ఇచ్చామని అడుగుతూ ఉన్నాం. అలాగే ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు మీరు ఇస్తారని అన్నారు. కాదు 5 లక్షలు అన్నాము. అసలు మీకు తలమే ఇవ్వలేదు మీరు. మరి మీరు అన్న వార్తలను నిలబెట్టుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే చదువుకునే ప్రతి పిల్లాడికి ఇంట్లో ఎంతమందికి అంతమందికి వాళ్ళకి నెలకి సంవత్సరానికి చెప్పారు. మరి ఎంతమందికి వేశారు? మరి మొన్ననే వచ్చినటువంటిది తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ప్రజలు చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే, కొంతమందికి 8,000 వచ్చాయి, కొంతమందికి 9,000 వచ్చాయని. అయ్యా, పూర్తి స్థాయిలో ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాము. అలాగే మీరిచ్చిన వాగ్దానాల ప్రకారంగానే 50 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీలకు పెన్షన్ ఇస్తారన్నారు. అయ్యా, ఎంతమందికి పెన్షన్ ఇచ్చారు? అంతేకాదు కానీ మీరు వచ్చిన ఇంతకాలంలో అసలు కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ అమలు జరపాలని మేము కోరుతున్నాము. అలాగే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు జరగకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా పాదయాత్ర ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇవన్నీ అమలు జరపాలని కోరుతూ మరి ఈ పాదయాత్రలు దేశవ్యాప్తంగా 6వ తారీఖు నుంచి నడుస్తూ ఉన్నాయి. 17వ తారీఖు తర్వాత మరి 28వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలోనూ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కూడా వాళ్ళ సమస్యల మీద పోరాటాలు చేస్తూ ఉన్నాయి. వీటికి ముగింపుగా సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో పెద్ద ఎత్తున